ఇది దేని గుడ్డు? బాలల సరదా కథ. ఒక ఊరి పక్కనే ఒక అడవి ఉంది. ఆ అడవిలో ఒక కుందేలు ఉంది. ఆ కుందేలు ఎప్పుడూ అడవంతా తిరుగుతా ఉండేది. కనబడిన జంతువునల్లా పలకరిస్తా, దాని మంచిచెడులు కనుక్కుంటా ఎగురుతా దుంకుతా ఉండేది. ఒకరోజు కుందేలు అలా తిరుగుతా ఉంటే దానికి ఒకచోట పిల్లలు ఆడుకునే పెద్ద బంతి కనబడింది. ఆ బంతి ఒక బస్సులోంచి కిందపడి గాలికి దొర్లుకుంటూ అక్కడకు వచ్చింది. కుందేలు బంతిని అంతకు ముందు ఎన్నడూ చూడలేదు. అదే మొదటిసారి. దాంతో అది ఆ బంతిని పెద్ద గుడ్డు అనుకుంది. కాని అది దేని గుడ్డో అర్థం కాలేదు. ఎవరిదబ్బా అని ఆలోచిస్తా ఉంటే ఆ కుందేలుకు ఒక ఉడుత కనబడింది. వెంటనే దానిని పిలిచి, ఉడుత బావా, ఉడుత బావా, ఈ గుడ్డు చూడు ఎంత బాగుందో. ఇంతకీ ఈ గుడ్డు పులిదేనా అని అడిగింది. ఉడుతకు గూడా ఏమీ తెలీదు. కాని తెలీదంటే మర్యాద పోతాది గదా. అందుకని, ఓసి పిచ్చి మొగమా, పులి గుహలో గుడ్డు పెడుతుంది గాని ఇలా ఆరు బయట పెడతాదా, దానికేమైనా తిక్క అనింది. అది నిజమే అనుకున్న కుందేలు ఒక తాబేలును పిలుచుకొచ్చింది. దానికి ఆ బంతిని చూపించింది. తాబేలు మామా, తాబేలు మామా, నువ్వు చాలా సంవత్సరాల నుండి ఈ అడవిలో బతుకుతా ఉన్నావు గదా. ఈ గుడ్డు చూడు ఎంత లావుందో. ఇది ఒంటెదేనా అని అడిగింది. తాబేలుకు గూడా ఏమీ తెలీదు. కాని తెలీదంటే మర్యాద పోతాది గదా. అందుకని, ఓసి పిచ్చి మొగమా, ఒంటె ఎక్కడైనా ఇలా గుండ్రంగా గుడ్డు పెడుతుందా? దాని గుడ్డు కోడి గుడ్డు మాదిరి కోలగా పెద్దగా ఉంటుంది గాని అని చెప్పింది. అది నిజమే అనుకున్న కుందేలు ఎవరిని అడగాలబ్బా అని ఆలోచిస్తూ ఉంటే ఒక కోతి కనబడింది. దానిని పిలుచుకొచ్చి ఆ బంతిని చూపించి, కోతి మామా, కోతి మామా, ఈ అడవిలో నీవు తిరగని చోటు లేదు, ఎక్కని చెట్టు లేదు. ఇదిగో ఈ గుడ్డు చూడు ఎంత లావుగా ఉందో. ఇది సింహందేనా అని అడిగింది. కోతికి గూడా ఏమీ తెలీదు. కాని తెలీదంటే మర్యాద పోతాది గదా. అందుకని అది, ఓసి పిచ్చి మొగమా, సింహం గుడ్డు ఎక్కడైనా తెల్ల రంగులో ఉంటాదా? ఎర్రగా సూర్యునిలెక్క ధగధగా మెరుస్తా ఉంటాది గాని అనింది. అది నిజమే అనుకున్న కుందేలు ఇంకెవరిని అడగాలబ్బా అని వెదుక్కుంటూ పోయి ఒక కప్పను పిలుచుకొచ్చింది. దానికి ఆ బంతిని చూపిచ్చి, కప్ప మామా, కప్ప మామా, నువ్వు నీటిలోనూ నేలమీద తిరుగుతా ఉంటావు గదా. ఇదిగో ఈ గుడ్డు చూడు ఎంత పెద్దగా ఉందో. ఇది ఏనుగుదేనా అని అడిగింది. కప్పకు గూడా ఏమీ తెలియదు. కాని తెలీదంటే మర్యాద పోతాది గదా. అందుకని, ఓసి పిచ్చి మొగమా, ఈ గుడ్డు చూడు ఎంత తేలికగా ఉందో. ఏనుగు ఎక్కడైనా ఇంత తేలికైన గుడ్డు పెడుతుందా? దాని గుడ్డు చాలా బరువుగా ఉంటుందిగాని అనింది. కుందేలుకు ఏమీ అర్థం కాలేదు. గుహలో పెట్టలేదు కాబట్టి పులిగుడ్డు కాదు. కోలగా లేదు కాబట్టి ఒంటె గుడ్డు కాదు. ఎర్రగా లేదు కాబట్టి సింహం గుడ్డు కాదు. బరువుగా లేదు కాబట్టి ఏనుగు గుడ్డు కాదు. మరి ఇది దేని గుడ్డు అని ఆలోచించసాగింది. అంతలో దానికి ఒక కొంగ కనపడింది. వెంటనే ఉరుక్కుంటా పోయి ఆ కొంగను పిలుచుకొచ్చి, ఆ బంతిని చూపిస్తూ కొంగమామా, కొంగమామా, నువ్వు దేశదేశాలు తిరుగుతావుంటావు గదా. ఇంతకు ఇది ఏ జంతువు గుడ్డు అని అడిగింది. కొంగ పకపకపక నవ్వుతూ, ఓసి పిచ్చి మొగమా, ఈ లోకంలో జంతువులు ఎక్కడైనా గుడ్లు పెడతాయా? నీ తెలివి తెల్లారినట్టే ఉంది అనింది. అవును గదా అని నాలిక కరచుకుంది కుందేలు. అయితే ఇది ఏ పక్షిది అని అడిగింది. కొంగ ఆ బంతి చుట్టూ తిరిగింది. దానిని కిందికి మీదికి చూసింది. దాని పొడవాటి ముక్కుతో దాన్ని అలా ఒక్కపోటు పొడిచింది. అంతే, దానికి రంధ్రం పడి బుస్ మంటూ గాలి బయటకు వచ్చింది. అది చూసి కొంగ సంబరంగా, ఓరిని, ఇది జంతువు గుడ్డు కాదు, పక్షి గుడ్డు కాదు. చూడండి లోపలి నుండి గాలి ఎలా వస్తావుందో. ఇది గాలి గుడ్డు అని అరిచింది గట్టిగా. కుందేలు గూడా, అవును, ఇది గాలిగుడ్డే, గాలిగుడ్డే అంటూ సంబరంగా ఎగిరింది. మిగతా జంతువులు గూడా, అవునవును, ఇది గాలిగుడ్డే, మాకు కూడా ముందే తెలుసు. కాని నువ్వు కనుక్కుంటావో లేదో చూద్దామని చెప్పలేదు. ఆఖరికి కనుక్కున్నావు అంటూ చప్పట్లు కొట్టాయి. కథ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.